సింధూర్ పేరుతో మీరు చేసింది ఏంది, పాకిస్తాన్ ఎందుకు వదిలేసిండ్రు, మీరు ట్రంప్ మాటలను విన్నారు, ట్రంప్ గుప్పిట్లో నరేంద్ర మోడీ ఉన్నాడు అనే విమర్శలన్నీ కూడా మరి ప్రతిపక్షాలు రాహుల్ గాంధీ గారు చేసిండ్రు. మరి వెంటనే పెడతారని అనుకున్నా కూడా జూలై 21 నుంచి అయితే మరి పార్లమెంట్ సెషన్ స్టార్ట్ కానుంది. బట్ పార్లమెంట్ సెషన్స్ కావచ్చు, అసెంబ్లీ సెషన్స్ కావచ్చు, నడవడం వల్ల ఏమవుతుంది, ఏం జరుగుతుందంటే క్వశ్చనింగ్ అనేది ఉంటుంది. క్వశ్చన్ అనేది రైజ్ చేస్తారు. ప్రతిపక్షంలో ఉన్నోడు ఎవడైనా ఉంటే గవర్నమెంట్ అని అడుగుతాడు. ఒక మాట ప్రజలందరూ చూస్తారు కనుక చాలామంది ఇటు సందర్భం వచ్చింది కనుక చెప్తా, ఇంట్రెస్ట్ ఉండదు కొందరికి. ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు, ఒక అంశం, ఒక మాట ముచ్చట వచ్చినప్పుడు, ఏదైనా పొలిటికల్గా మాట్లాడినప్పుడు, అసెంబ్లీ గురించి మాట్లాడినప్పుడు, రేవంత్ రెడ్డి గారి స్పీచో, కేటీఆర్ గారి స్పీచో మాట్లాడినప్పుడు ఈ జనరేషన్లో మన పిల్లలంతా కూడా మామూలుగా అంటుంటారు. ఏమంటారు, అమ్మ అప్రాసోది, మనకెందుకు చెప్పు, ఎంత కొట్టిండి 6 మనోడు.